దీపావళి ఎందుకు జరుపుకుంటారో తెలుసా? పురాణాల ప్రకారం భూదేవి వరాహస్వామికి అశ్రు సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేత తల్లి చేతిలోనే మరణించే విధముగా వరం పొందాడు. బలగర్వంతో నరకుడు ముల్లోకాలను త్వజించాడు. నరకాసురుని బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తన గోడు విల్లవించుకుంటారు. వారి మొర ఆలకించిన శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుడిని సంహరింపచేస్తాడు. చతుర్థి నాడు నరకాసురుడు మరణించగా ఆ తరువాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకుంటారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగ. దీపం వెలిగిస్తే దీపావళి, చీకటి తరిమేస్తే దీపావళి, చెడుపై మంచి గెలుపు దీపావళి, హైందవ వెలుగు తరపు దీపావళి, నరకాసురుని వధే దీపావళి, అయోధ్య రామరాగే దీపావళి, పాండవ వనవాస పూర్తి దీపావళి, కేదార గౌరీ వ్రతమే దీపావళి. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష తప్పదు ఏమైనా, కన్న కొడుకే అయినా నరకుని చంపే సత్యభామ భూమాత.